ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌లోనే అన్యాయం జరుగుతూ ఉంది. ప్రభుత్వ కళాశాలల్లోని సీట్లను మెరిట్ విద్యార్థులు కాకుండా బీసీ కేటగిరీలకు కేటాయించటం ద్వారా మెరిట్ విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారు. ఇది కాదు నేను చెప్పదలుచుకున్నదే. ఇంకో అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు దీన్ని పరిశీలించి ఇది సరైందో కాదో ఒక నిర్ణయం తీసుకోండి. ఆంధ్రలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో 2 రీజన్లు ఉన్నాయి. అవి ఏయూ రీజన్, ఎస్వియు రీజన్. ఇందులో ముఖ్యంగా ఏయూ రీజన్కు చెందినటువంటి విద్యార్థులు తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారనేది నా అభిప్రాయం. అది ఎలాగూ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 1986లో అప్పటి ప్రభుత్వం ఒక విశ్వవిద్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసి ఆంధ్రాలో ఉన్న మెడికల్ కాలేజీలన్నింటినీ ఒకే గూటి కిందకి తీసుకొచ్చింది. అప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ. ప్రైవేట్ మెడికల్ కాలేజీగా ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ మెడికల్ కాలేజీగా మార్చి అందులోని 100 సీట్లను 42, 36, 22% నిష్పత్తుల్లో పంపిణీ చేయడం జరిగింది. అంటే ఏయూ రీజన్కి 42%, ఓయూ రీజన్కి 36%, ఎస్వియు రీజన్కి 22% సీట్లను కేటాయించారు. మరి నిష్పత్తి దేని ప్రాతిపదిక మీద తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు? ఇది తప్పనిసరిగా ఇది జనాభా ప్రాతిపదికనే జరిగి ఉండాలి. ఈ కేటాయింపు అంతకంటే మరో మార్గం దానికి కనిపించడం లేదు. ఈ కేటాయింపు జనాభా ప్రాతిపదికనే జరిగి ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే దీనికి మరో మార్గం లేదు. కాబట్టి ఆ జనాభా ప్రాతిపదికన ఆనాటి కళాశాలలో సీట్లను కేటాయించారు. ఈనాటికి కూడా కేటాయిస్తూనే ఉన్నారు. అది అలా ఉంచండి. మరి అలాంటప్పుడు నేడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 రీజన్లో ఉన్న సీట్లకు అక్కడ ఉన్నటువంటి జనాభాకు వాటి మధ్య ఉన్న నిష్పత్తిని మనం పరిశీలిస్తే అసలు పొంతనే లేదు. ఏయూ రీజన్ ప్రాంతంలో ఉన్న జనాభా, అక్కడ ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లు, వీటి నిష్పత్తిని మనం తీసుకుంటే సుమారుగా ఏయూ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభాకు అక్కడి ఎంబీబీఎస్ సీట్లకి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని మనం తీసుకుంటే 0.0064% ఉంది. అదే ఎస్వియు రీజన్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి జనాభాకు అక్కడి ఎంబీబీఎస్ సీట్లకు నిష్పత్తి మనం తీసుకుంటే 0.011227గా ఉంది. నిష్పత్తిలో ఎంత తేడా ఉందో మీకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 37 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇది ఎన్ఎంసి వెబ్సైట్ ఆధారంగా చెప్తున్నటువంటి డేటా. ఎన్ఎంసి వెబ్సైట్ను ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇందులో ఉన్న ఆ డేటాను మీరు పరిశీలించండి. మొత్తం 37 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ 37 మెడికల్ కళాశాలల్లో
33 మాత్రమే మెరిట్ విద్యార్థులకి అందుబాటులో ఉంటాయి. గీతం కాలేజీ, ఎయిమ్స్ కాలేజీ, మరి 2 మైనార్టీ కాలేజీలు ఫాతిమా, నిమ్రా. వీటిని మనం ప్రక్కన పెడితే మిగిలిన 33 కళాశాలలో, ఎందుకంటే గీతం కాలేజ్ యూనివర్సిటీ కాబట్టి అది మెరిట్ స్టూడెంట్స్కి సీట్లను కేటాయించదు. మొత్తం సీట్లను అది ఫుల్ ఫీజుతో అమ్ముకుంటుంది. ఎయిమ్స్ కాలేజ్ అంటే ఆల్ ఇండియా కోటాలో భర్తీ అయిపోతుంది. మైనార్టీ కాలేజీలో మైనార్టీలకు తప్ప మిగతా వారికి అవకాశం ఉండదు. ఒక్క సి కేటగిరీలో మాత్రమే అవకాశం ఇస్తారు. అది మెరిట్ స్టూడెంట్స్కి అందినటువంటిది కాదు. కాబట్టి వాటిని మనం విడిచిపెట్టిస్తే మనకు మిగిలిన 33 కాలేజీలు. ఈ 33 కాలేజీల్లో ఏయూ రీజన్లో 19 కాలేజీలు ఉన్నాయి. ఎస్వియు రీజన్లో 14 కాలేజీలు ఉన్నాయి. ఏయూ రీజన్లో ఉన్న 19 కాలేజీల్లో 3,525 సీట్లు ఉన్నాయి. ఎస్వియు రీజన్లో ఉన్న 14 కాలేజీల్లో 2,435 సీట్లు ఉన్నాయి. ఈ మొత్తం సీట్లలో ఏయూ రీజన్ నుండి ఆల్ ఇండియా కోటాకు 528 సీట్లు పోతున్నాయి. ఇక మిగిలినవి 2,996 సీట్లు. ఎస్వియు రీజన్ నుండి ఆల్ ఇండియా కోటాకు 365 సీట్లు పోతున్నాయి. ఇక మిగిలినవి 2,069 సీట్లు. ఏయూ రీజన్లో 2,996 సీట్లు. అక్కడ ఏయూ రీజన్లో నివసిస్తున్నటువంటి జనాభా మనం చూసుకుంటే ఏయూ రీజన్లో 17 జిల్లాలు ఉన్నాయి. మొత్తం 17 జిల్లాల జనాభాని మనం పరిశీలిస్తే 4,67,65,370 మంది ఉన్నారు. ఇది మనం గూగుల్లో సెర్చ్ చేసి వికీపీడియా నుంచి నేను మీకు చూపిస్తున్నాను. మీరు స్క్రీన్ మీద వచ్చేటటువంటి ఈ జిల్లా, దాని జనాభా, దాని విస్తీర్ణం, అన్ని వివరాలు కనిపిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా పరిశీలించండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏయూ రీజన్లో 17 జిల్లాలు ఉన్నాయి. అక్కడ జనాభా 4,67,65,370 మంది. మరి ఏయూ రీజన్లో 19 కాలేజీలు ఉన్నాయి. అక్కడ ఆ ప్రాంత విద్యార్థులకు లభించే సీట్లు 2,996 సీట్లు. ఎస్వియు రీజన్కి మనం వచ్చినట్లయితే ఎస్వియు రీజన్లో 9 జిల్లాలు ఉన్నాయి. 9 జిల్లాల్లో ఉన్నటువంటి జనాభా 1,84,35,165 మంది. మరి అక్కడ వారికి లభించే సీట్లు చూస్తే 2,070 సీట్లు. ఈ లెక్కను మనం పరిశీలిస్తే ఏయూ రీజన్లో ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని మీరు గ్రహించారా? ఒకసారి స్పష్టంగా దాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. ఏయూ రీజన్లో 4,67,65,300 మంది జనాభాకు 2,996 సీట్లు పంపిణీ చేస్తే 1,00,000కు 6 సీట్లు వస్తున్నాయి. అంటే ప్రతి 1,00,000 జనాభాకు 6 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రతి 1,00,000 మంది జనాభాకు 6 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదే ఎస్వియు రీజన్కి వచ్చినట్లయితే
అక్కడ ఉన్న జనాభా 1,84,35,165 మంది. వారికి అందుబాటులో ఉన్న సీట్లు 2,070. అంటే అక్కడ జనాభాని ఎంబీబీఎస్ సీట్లని నిష్పత్తిలో తీసుకుంటే ప్రతి 1,00,000 మంది జనాభాకి 11 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే ఆంధ్ర విద్యార్థులు ఎంత కోల్పోతున్నారో, ఎంత అన్యాయం అయిపోతున్నారో మనకు అర్థమవుతూ ఉంది. మీరే స్క్రీన్పై ఉన్నటువంటి వివరాలని పరిశీలించి అది సరైందో కాదో ఒకసారి నిర్ధారణ చేసుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు 2 రీజన్లో ఉండడం వల్ల ఏయూ రీజన్ విద్యార్థులకి కొంత అన్యాయం జరుగుతుందని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఏయూలో ఉన్న సీట్లు 2,996 అయితే అక్కడ ఉన్న జనాభా 4,67,00,000 పైబడి ఉంటే దాన్ని మనం నిష్పత్తి కట్టినట్లయితే అది ఎంత వస్తుందంటే 0.006. మరి ఎస్వియు రీజన్కి ఉన్న జనాభా 1,84,00,000 పైబడి. మరి వాళ్ళకి లభించే సీట్లు 2,069 అనుకుంటే వారి నిష్పత్తిని మనం చూసినట్లయితే 0.0112227 ఇంకా అనంతం. అంటే ఈ లెక్కన మనకి 1,00,000 మందికి ఏయూ రీజన్లో 6 సీట్లు, ఎస్వియు రీజన్లో 1,00,000 మందికి 11 సీట్లు లభిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏయూ ప్రాంత ప్రజలు, ఏయూ ప్రాంత విద్యార్థులు ఎంత కోల్పోతున్నారో, ఎంత అన్యాయానికి గురైపోతున్నారో మనం అర్థం చేసుకో. దయించి గమనించండి. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ఏయూ రీజన్లోని విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలి. ఏయూ రీజన్లో ఉన్న విద్యార్థులకు తగినంత నిష్పత్తిలో సీట్లు అందుబాటులోకి వచ్చేటట్లుగా చూడాలి. దానికోసం ఏయూ రీజన్లో మరిన్ని కళాశాలని ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాం. కొత్త కళాశాలల ఏర్పాటు అనేది చేసేటప్పుడు ఏయూ రీజన్ దృష్టిలో ఉంచుకొని కాస్త ఎక్కువ సీట్లని ఏయూ రీజన్కి వచ్చేటట్లుగా, ఏయూ ప్రజలకి న్యాయం జరిగేటట్లుగా చూడమని ప్రార్థిస్తున్నాం. కొత్త కళాశాలల ఏర్పాటు అనేది ఎప్పటికెప్పుడు జరిగే అంశం కాదు. అయితే దానికి మరో పరిష్కారం కూడా నేను సూచిస్తున్నాను. ఇది కూడా ఎస్వియు ప్రాంత ప్రజలు అంగీకరించే అంశం కాదు. ఎందుకంటే వాళ్ళకి జరిగే మేలు వదులుకోమంటే ఎవరైనా వదులుకుంటారా? వదులుకోరు కదా. కాబట్టి వాళ్ళు అంగీకరించకపోవచ్చు. కానీ ఒక సలహా మాత్రం నేను ఈరోజు మీకు అందిస్తున్నాను. అదేమిటంటే ఎస్వియు రీజన్ని, ఏయూ రీజన్ని కలిపివేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే రీజన్గా చేసి ఏయూ రీజన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జనాభా సంఖ్యను, ఎస్వియు రీజన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జనాభా సంఖ్యను ఆధారం చేసుకొని మొత్తం రాష్ట్రంలో ఉన్న కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లను ఆ దామాషాపై ఆ నిష్పత్తిలో విభజించి కేటాయించినట్లయితే సీట్లను, అది 2 ప్రాంతాల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. అలా జరగాలంటే దీనిపై చాలా పెద్ద చర్చ జరగాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఒక సలహా ఇవ్వటం అనేది మనం చేయాల్సిన పని. దయించి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వానికి మీ యొక్క రిక్వెస్ట్ని పెట్టినట్లయితే దాన్ని పరిశీలించి మీకు న్యాయం చేసే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇది ఈనాటికి కాకపోయినా భవిష్యత్ తరాలకైనా ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశతో నేను ఈ వీడియోని చేశాను. ఒకవేళ ఇది నిజమని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మరింత సపోర్ట్ లభిస్తుంది. మరిన్ని వీడియోలు చేయటానికి నాకు కొంత ధైర్యం, మరిన్ని వీడియోలు చేయటానికి కావలసిన ఉత్సాహం మీ నుంచి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.